తెలంగాణకు బీళ్లతోని పూర్తి స్థాయిలో ఆనాడు ఎండిపోయిన తెలంగాణకు మాగాణంగా మార్చడానికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు జరిగిన ఒక భగీరథ ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఆషామాషి ప్రాజెక్టు కాదు, ఒక భగీరథ ప్రయత్నం. తెలంగాణలో కేవలం 4 ఏళ్ల కాలంలోనే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అందులో 100 అంకాలుంటే 100 కంపోనెంట్లుంటే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లకు, అది కూడా ఈ కాంగ్రెస్ విధవులు చేసిన పని అనేది నాకు ఈ రోజు కూడా బలమైన నమ్మకం. మరి ఇవాళ భూకంపం 7+ భూకంపం వచ్చినా అక్కడ తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అట్లాంటి మేడిగడ్డను, అట్లాంటి కాళేశ్వరాన్ని చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు పక్కకు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టి, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న చిల్లర నాటకానికి తెరదించే రోజు ఈ రోజే కాబోతున్నది. కేసీఆర్ గారు అన్ని కూడా స్పష్టంగా కమిషన్ ముందు ఏ రకంగా ఈ నిర్ణయాలు జరిగినాయి అనేది ప్రజాస్వామ్యబద్దంగా చెప్తారు. ఆ తర్వాత తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, ప్రజాక్షేత్రంలో గాని న్యాయస్థానాల్లో గాని తప్పకుండా ధర్మం న్యాయమే గెలుస్తుంది. రాజకీయం కాకపోతే ఏముందండి? 420 హామీలు ఇచ్చిన ఒక చిల్లర పార్టీ, ఒక చిల్లర ముఖ్యమంత్రి, గవర్నమెంట్ నడపచాతగాక ఆఖరికి ముఖ్యమంత్రి గారు పోర్ట్ఫోలియోలు ఇచ్చుదామంటే కూడా ఆయనకు పర్మిషన్ లేదు. ఢిల్లీకి పోయి కూర్చొని పోర్ట్ఫోలియోలు పంచుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి నువ్వు మరల్చాలని ప్రయత్నం చేసినా మల్ల నీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి, ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాష్ట్ర